జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు మృతి చెందారు. మరో 20 మంది పర్యాటకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రఖ్యాత బైసరిన్ వ్యాలీ చూసేందుకు వచ్చిన పర్యాటకులపై కాల్పులు చేశారు. దాడికి పాల్పడింది తామేనని టీఆర్ఎఫ్ ప్రకటించింది. అయితే ఆర్మీ దుస్తుల్లో వచ్చి 7 ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు గుర్తించారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ ఉగ్రదాడిని ఖండించారు. తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఘటనా స్థలాన్ని సందర్శించాలని కేంద్ర మంత్రికి సూచించారు. దీంతో ఆయన శ్రీనగర్కు పయనమయ్యారు. భద్రతా సంస్థలతో సమావేశమై శాంతి భద్రతలను సమీక్షించనున్నారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రాంఫన్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని శ్రీనగర్కు చేరుకున్నారు. అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రదాడిని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిని పిరికి పందల చర్యగా అభివర్ణించారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు మృతి చెందారు. మరో 20 మంది పర్యాటకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిబిల్ లైవ్ ద్వారా అందిస్తారు. లిబిల్, ఉగ్రదాడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో ఉగ్రదాడి కలకలం రేపుతుంది. దాదాపు 10ల సంఖ్యలో ఇప్పటికే మరణించారు. దాదాపు 27 మందికి కూడా మృత్యువాత పడ్డట్టు మనకు సమాచారం అందుతుంది. మరో 20 నుంచి 25 మంది వరకు కూడా పరిస్థితి విషమంగా అన్నట్టు కూడా తెలుస్తుంది. వారంతా కూడా వైద్య సహాయం అందిస్తున్నారు. కానీ ఇవాళ ఏదైతే టూరిస్టులనే టార్గెట్గా చేసుకొని ఉగ్రదాడి చేసినట్టు కూడా అనుమానాలు తావెత్తున్నాయి. అంతేకాకుండా ఒక మతానికి సంబంధించి రీజన్కి సంబంధించి అడిగి మరీ అక్కడ దాడులు చేసినట్లు స్థానికంగా కొన్ని వీడియోలు వస్తున్నాయి. అంతేకాకుండా ఏదైతే ఉగ్రదాడి ఉందో ప్రధానంగా టూరిస్టులను టార్గెట్గా చేసుకొని అది అనంతనాగ్లోని పహల్గామ్ జిల్లాలోని ఏదైతే లోయలో ఏదైతే టూరిస్ట్ స్పాట్ ఉంది, ఆ టూరిస్ట్ స్పాట్ ఎక్కువగా సమ్మర్ వెకేషన్స్కు పెద్ద ఎత్తున అక్కడికి పర్యాటకులు వస్తారు. ఆ పర్యాటకులకు కేవలం అక్కడికి గుర్రాలపైన లేదు అంటే కాలినడకన మాత్రమే అక్కడికి ట్రెక్కింగ్ ద్వారా వెళ్లాల్సి వస్తుంది. ఆ వెళ్లాల్సిన సమయంలోనే వీరిని అదే అదునుగా చూసుకొని ఉగ్రవాదులు దాడి చేసినట్లు అక్కడున్న స్థానికులు చెప్తున్నారు. పూర్తిగా ఇది రీజనల్ అంటే ఏదైతే హిందూ మతానికి సంబంధించిన దాడిగానే అభివర్ణిస్తున్నారు. అంతేకాకుండా చాలామంది అక్కడ అడిగినట్లు అంటే మీకు హిందీ వస్తుందా లేదంటే మీరు హిందువులా ఏ మతానికి చెందినవారని చెప్పేసి అడిగి దాడి చేసినట్లు కూడా పలు వీడియోలు కూడా అక్కడి నుంచి వస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఉగ్రదాడి పూర్తిగా యావత్ దేశమంతా కూడా కలవరపడుతుంది. ఇటు అమెరికా ఉపాధ్యక్షుడు ఇండియాలో పర్యటించిన నేపథ్యంలో ఈ ఉగ్రదాడి అనేది మరింత ఆసక్తి ఏదైతే ఆందోళనకరం చెందిస్తుంది. వాళ్ళ ఏదైతే పూర్తిగా ఈ ఉగ్రదాడికి సంబంధించి అబుదాబిలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం దీనిపై ఆరా తీశారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పారు. వెంటనే హోంమంత్రి అమిత్ షాతో కూడా ఫోన్లో మాట్లాడి అక్కడున్న పరిస్థితిని సమీక్ష చేశారు. వెంటనే ఇక్కడ నుంచి వెళ్లాల్సిందిగా హోంమంత్రికి ప్రధానమంత్రి ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రితో పాటు జమ్మూ కాశ్మీర్ సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా శ్రీనగర్ కొద్దిసేపు క్రితమే బయలుదేరారు. ఇప్పటికే అక్కడ భద్రతా దళ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ చర్యను పూర్తిగా పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దాడులను సహించబోమని చెప్పేసి కూడా అమిత్ షా హెచ్చరించారు. ఇలాంటి దాడికి పాల్పడిన వారిపై ఖచ్చితంగా
ప్రతీకార చర్యలు ఉంటాయి, వారి ఎంతటి వారినైనా ఉపేక్షించలేదు, ఖచ్చితంగా మట్టు పెడతామని చెప్పేసి కూడా ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా అక్కడున్న భద్రతా దళాలకు కూడా హెచ్చరిక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కూమింగ్ కూడా ప్రారంభమైనట్లు మనకు తెలుస్తుంది. ఎవరు ఉగ్రదాడులకు సంబంధించి ఎంతమంది ఉగ్రవాదులు పాల్గొన్నారు, ఏ ఏ సంస్థకు సంబంధించిన వారు పాల్గొన్నారు అనే దానిపైన కూడా ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్కడ ఉగ్రవాద సంస్థ ఎవరు ఇంకా ఎవరిపైన దాడులు చేసే అవకాశం ఉంది, లేదంటే టూరిస్టు స్పాట్లను ఎక్కువగా అదునుగా చేసుకొని దాడి చేసిన నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ సమ్మర్ వెకేషన్కి వస్తారు కనుక వారిపైన కూడా దాడి చేసే అవకాశం ఉంది కనుక పూర్తిగా అలర్ట్ ప్రకటించారు. యావత్ దేశమంతా కూడా అలర్ట్ ప్రకటించారు. ఎయిర్పోర్ట్లను సైతం ఇవాళ అలర్ట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లో ప్రధానంగా ప్రతి ఒక్క వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇవాళ ఆర్మీ జవాన్లతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ భద్రతా పర్యవేక్షణలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అమిత్ షాతో పాటు అక్కడ ఏదైతే మనోజ్ సిన్హా కూడా లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడికి ఇప్పటికే శ్రీనగర్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఓమర్ అబ్దుల్లా సైతం ఇతర పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకొని జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి అక్కడ పర్యటనను ఎక్కడైతే ఏదైతే ఈ సహాయ చర్యలకు కావచ్చు అక్కడ ఉగ్రదాడుల నేపథ్యంలో పర్యవేక్షణ ప్రారంభించారు. అక్కడ అధికారులతో కూడా సమీక్ష సమావేశం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ దాడి ఏదైతే ఉంది ఇది పూర్తిగా పిరికిపందే చర్యగా ఇప్పటికే పలు జాతీయ ఏజెన్సీలకు సంబంధించి కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. పిరికిపందే చర్యగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి దాడులను ఉపేక్షించేదని చెప్తున్నారు. ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఇవాళ టూరిజానికి సంబంధించి పెద్ద ఎత్తున వస్తారు కనుక వారినే టార్గెట్గా చేసుకొని ఈ విధంగా చేయడం అంటే ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఒక ఆర్థిక వనరులను దెబ్బతీయడంలో భాగమే అని చెప్పేసి కూడా వాళ్ళ ఓమర్ అబ్దుల్లా ప్రకటించారు. అంతేకాకుండా మహబూబ్ ముఫ్తీ కూడా దీన్ని ఖండించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగా వారంతా కూడా చెప్తున్నారు. ఏదైతే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్గానే దీన్ని అభివర్ణించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా జమ్మూ కాశ్మీర్ ప్రతిపక్ష నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మృతుల సంఖ్య అయితే అంతకంతకు పెరుగుతుంది. దాదాపు 27 మంది ఇప్పటికే మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. మరో 20 నుంచి 25 మంది బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారంతా కూడా పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా చెప్తుంది. వీరంతా ఏ రాష్ట్రాలకు చెందినవారు, ఏ దేశాలకు చెందినవారు అనే కోణంలో కూడా ఇప్పటికే దర్యాప్తు ఆధారాలు సేకరిస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులకు చెప్తున్నారు. ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. అక్కడికి సంబంధించి అనంతనాగ్ పోలీసులు ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ నెంబర్ను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. అనంతనాగ్ పోలీస్ కమాండ్ కంట్రోల్లో హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు. మొత్తానికి ఈ దాడికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. హెల్ప్ లైన్ నంబర్లకు సంబంధించి ఏమైనా టూరిస్టులు ఎవరైనా ఎక్కడైనా చిక్కున్నట్టుగా ఉన్నాయి, లేదంటే ఎక్కడైనా ఉంటే వారికి భద్రత పరంగా ఎలాంటి అవకాశం కావాలన్నా మేము కల్పిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే అనంతనాగ్ పోలీసులు కమాండ్ కంట్రోల్ సెంటర్లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. 09596776669తో పాటు ఒక వాట్సాప్ నెంబర్ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వాట్సాప్ నెంబర్లో కూడా మెసేజ్ చేస్తే మేము సహాయ చర్యలు అందిస్తామని చెప్పేసి కూడా అనంతనాగ్ పోలీసులు ప్రకటించారు. ఈ 9491905190 అనే వాట్సాప్ నెంబర్ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఏదైతే ఈ చర్యలన్నీ కూడా ఇప్పటికే ముమ్మరం చేశారు. సహాయ చర్యలతో పాటు అక్కడ భద్రతా పర్యవేక్షణతో పాటు ఏదైతే గాలింపు చర్యలను కూడా ప్రధానంగా ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ టీంతో పాటు అక్కడ ఉన్న భద్రతా దళాలన్నీ కూడా కేంద్ర భద్రతా బలగాలన్నీ కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాయి. అమిత్ షా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇటు మరోపక్క అమెరికా ఉపాధ్యక్షుడు పర్యటన నేపథ్యంలో ఇటు ఇంటెలిజెన్స్ కేంద్ర భద్రతా బలగాలతో పాటు కేంద్ర ఏదైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందో ఇది పూర్తిగా అలర్ట్ ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అబుదాబిలో ఉన్న ప్రధానమంత్రి కూడా దీనిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇది పిరికిపంద చర్యగానే యావత్ దేశం అంతా కూడా అభివర్ణిస్తుంది. దీంతో పాటు విదేశీ సంబంధించిన వారు ఎవరైనా వచ్చారా, అక్కడ వారిపైన కూడా దాడులు జరిగినాయి అనే అనుమానం కూడా ఇప్పటికే ఎన్ఐఏ వ్యక్తం చేస్తుంది. ఆ దిశగా ఎన్ఐఏ దర్యాప్తు అయితే ముమ్మరం చేసింది. కుమార్, అయితే లిబిల్ మనం ఇప్పటికే ఈ ఉగ్రదాడి తామే చేశామంటూ టీఆర్ఎఫ్ ప్రకటించిన నేపథ్యంలో ఎందుకు చేసినట్టు ఈ దాడికి సంబంధించి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా కూడా అక్కడికి శ్రీనగర్కి పయనించినట్టుగా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి ఇంత సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం నెక్స్ట్ వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది?
ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా మోడీతో మాట్లాడారు. మోడీ కూడా ప్రధానమంత్రి కూడా క్లియర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఎంతటి వారైనా ఉపేక్షించలేదు, ఖచ్చితంగా వారిని అంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా గతంలోనే ఉగ్రవాదులను అంతం చేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం భావించింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో కావచ్చు, ఆ కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులపై అనేక సందర్భాల్లో కూడా ఎంతోమంది ఉగ్రవాదులను ఏదైతే అణచివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ టూరిస్టులను ప్రధానంగా గతంలో ఉగ్రవాదులకు సంబంధించి అటు ఆర్మీ జవాన్లపైన కావచ్చు, ఇటు భద్రతా దళాలపైన ఉగ్రవాదులు కాల్పులు జరిపేది. కానీ వాళ్ళ ప్రధానంగా టూరిస్టులను టార్గెట్గా చేసుకొని ఉగ్రవాదులు దాడులు జరిపినారంటే ఖచ్చితంగా ఇది దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ఆ జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయడంలో భాగం కావచ్చు. అక్కడికి వచ్చే టూరిస్టులు అంటే ఇతర మతానికి చెందిన వారు కావచ్చు, రీజియన్కి సంబంధించి ప్రధానంగా హిందూ మతానికి సంబంధించిన వారిపైన కాల్పులు జరిపినారు అని చెప్పేసి కూడా అనేక వీడియోలు వస్తున్నాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో మాధ్యమం ద్వారా వీడియోలు వస్తున్న నేపథ్యంలో హిందూ మతాన్ని టార్గెట్గా చేసుకొని ఉగ్రవాదులు దాడులు జరిపారనే కోణంలో కూడా ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. అంతేకాకుండా ఆర్థిక వనరులను దెబ్బతీయడం అంటే ఇప్పటికే పహల్గామ్ అనేది ఒక స్విట్జర్లాండ్ వంటి దేశంలాగా అక్కడ భావిస్తారు. ఇతర దేశాలతో పాటు ప్రధానంగా దేశానికి సంబంధించిన పలు రాష్ట్రాల ప్రజలు అక్కడికి ఈ వేసవిలో సేద తీరేందుకు పెద్ద ఎత్తున వెళ్తారనేది కూడా ఒకటి ఉంది. కనుక అక్కడ టూరిస్టులను రాకుండా చేయడంలో భాగంగా కూడా ఈ కుట్ర జరిగిందనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఖచ్చితంగా ఎవరు ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వారైనా ఖచ్చితంగా ఇప్పటికే భద్రతా దళాలను కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇటు ఎన్ఐఏ కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన నేపథ్యంలో ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితిలో అంతం చేస్తామని చెప్పేసి కూడా ఇవాళ ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అమిత్ షా కూడా ప్రకటించిన నేపథ్యంలో ఉగ్రవాదుల వేటలో అయితే ఇప్పటికే కేంద్ర భద్రతా బలగాలైతే పనిచేస్తున్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ లిబిల్.